నారాయణ నారాయణ. కూర్చోండి. ఇది సుఖంగా కూర్చునే సమయమా మహేంద్ర? అవతల ప్రళయం ముంచుకొస్తుంది. కలహభోజనుడు, నీకెప్పుడు ప్రళయాలు ప్రమాదాలే కాని సుఖాలు సురభోగాలు ఏం తెలుస్తాయి? అవును, ఇంతటి విలాసప్రియుడవు గనుకనే నీ ఇంద్రసింహాసనానికి దినదిన గండం తప్పటం లేదు. అయినా నాకెందుకు, ఈ రోజుల్లో మంచి చెప్పినా చెడే ఎదురొస్తుంది. నాకు చెడుతల పెట్టే సాహసం ఎవరికుంది మునీంద్ర? అమృతాన్ని సాధించాను, అసురుల దర్పాన్ని అణగార్చాను, అమరుల ఆధిపత్యాన్ని త్రిభువనాల్లో సుస్థిరం చేశాను. అలాగే పాత ప్రతాపాలు వల్లించుకుంటూ ఇలాగే కూర్చో. ఏ మహర్షి గట్టిగా తపస్సు చేసినా మొదటి ఇక్కట్టు నీకే. ఏ మహారాజు శతక్రతువులు పూర్తి చేసినా తొలి చూపు నీ మీదే. ఏ రాక్షసుడు బలవంతుడై విజృంభించినా ప్రథమ కవళం నీలోకమే. అవునా? అంతటి వాడు పుట్టినప్పటి మాట కదా. అంతకంటే ఘనుడు పుట్టను పుట్టాడు, పెరగను పెరుగుతున్నాడు. ఏమన్నావు నారదా? నాకు ప్రత్యర్థి ప్రభవించాడా? ఎప్పుడు, ఎక్కడ? శుక్రాచార్యుల వారి ఆశ్రమంలో. నీవిక్కడ సుఖభోగాలలో మునిగి తేలుతుంటే కట్టుకున్నాడు. పరమేశ్వరుని ప్రార్థించి ఒక వరప్రసాదని సంపాదించాడు. ఇంతే కదా. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అన్నంత వరకు మాకేం భయం లేదు. ఆ ఆత్మవిశ్వాసం ఎల్లకాలం ఫలి మహేంద్ర. ఆ బాలుడు శివాంశతో పుట్టాడు, నీ మీద పద సాధించటానికి పెరుగుతున్నాడు. ఈ సంగతి మహావిష్ణువుతో మనవి చేస్తే శివుడు చేసిన దానికి చింతించకపోగా అదీ లోక కళ్యాణమేనని నన్ను మందలించాడు. అయినా నాకెందుకు, ఇది శివకేశవుల మధ్య వ్యవహారం. నీ పాట్లు నీకు ఎలాగూ తప్పవు. ఒక చిన్న బాలుని హతమార్చడానికి శ్రీ మహావిష్ణువు కావాలా నారదా? ములోకంబుల నేలు నన్నెరుగక ఏమో పలుకుతున్నావు. నీ సల్లాపంబులు చాలు చాలు, ఇక నా సామర్థ్యము చూడుమా. కల్లోలంబనరించి దైత్య గురు సంకల్పంబు సర్వంబు భేదిల్లేతు మహేంద్ర జాలమునకు దీటున్నదే నరదా.
పెద్దవాడైనా అన్నట్లుంది. ఏం చేయను మునీంద్ర, నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నా మాట విన్నావు, బాధ్యత మరచి ప్రవర్తిస్తావు, ఆఖరి క్షణంలో అలమటిస్తావు. అయినా నాకెందుకు, నీ బాధ నీది. నారాయణ నారాయణ. ఇప్పుడు నాకు ఈ ముప్పు తప్పే ఉపాయం చెప్పండి మునీంద్ర. చెప్పడానికి ఏముంది మహేంద్ర? శుక్రాచార్యుని ఆశ్రమంలో నీ ఇంద్రజాల మహేంద్రజాలాలు పనిచేయవు. అయితే కర్తవ్యం? కర్తవ్యం అటు చూడు, ఆ అందాల సుందరి అసురరాజకుమారి. మహేంద్ర, ఇటు చూడు, గురుదర్శనార్థం వస్తూ ఉంది. ఆమెను చేజిక్కించుకున్నావా, ఫలితం దక్కవచ్చు. నారాయణ నారాయణ. తిరిగి పంద పవిత్ర ఆశ్రమ ప్రాంతంలో వనితలతో నీ యాగడం మర్యాదగా తొలగిపో, లేదా త్రిజగాల పాలించు దేవేంద్రు కయ్యాన కాలు దువ్వేదు కండకావరమ్మే. కండకావరమున తుండగమునరించు తొలువకు తగు శాస్తి సలుపవలదే. పాలనంబున చేరి కందమూలములేరు బడుగునకి ధర్మబద్ధమేలా. ధర్మ పద్ధతి వీడి తరుణుల చెరబట్టు తుంటరులను బారద్రోలవలదే. వీరాధి వీరునల్ పోరాటమున గెల్చు ధీరుండవే జీవితేచ్ఛలేదే. పోరాటమునరించు మొనగాడవైనచో అందవై పెడదారి పట్టనేల. పింకములు చాలు చాలింకా పిట్ట కొలది కూత పరికింప ఘనమన్న రీతి దోచే. ఇంద్రజాలాన రూపు మాయింతు నిపుడు దానబాధమా నీకింత దర్పమేలా. హీనమౌ ఇంద్రజాల మహేంద్రజాల క్షుద్ర శక్తుల త్రుటిలోన కూల్చివైచి భండనో దండ గండర గండడనగా పీచమడగింతు నిన్నిదే కాచుకొనుమా.
మహావీర, కృతజ్ఞురాలి. పర్వాలేదు, అంతా ఈశ్వర సంకల్పం, మా గురుదేవుని అనుగ్రహం. మీ ప్రయాణం ఎచ్చటికి? కులగురువులైన శుక్రాచార్యుల వారి దర్శనార్థమై బయలుదేరు. పరివారం దూరమైంది. దారి తప్పి ఆపదలో చిక్కుకున్నాం. రాజకుమారి, పరమ పూజ్యులైన మా గురువు గారి దర్శనార్థమై వచ్చి ఆ సంగతి ముందే నాగేలా చెప్పలేదు. పర్వాలేదు, వారి ఆశ్రమానికి ఇదే దగ్గర దారి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. దేవా, సమయానికి ఆ మహావీరుడే పోతే మనకు కళ్యాణం దక్కేది కాదు గురుదేవా. ఇదంతా ఇంద్రుడి మాయాజాలం. విచారించకండి. మరుగున పడి ఉన్న దానవ సామ్రాజ్య వైభవం పునర్వికాసం పొంది ముల్లోకాలకు తలమానికం కాబోయే రోజు అచిరకాలంలోనే రాబోతుంది. అప్పుడు తాము చేసిన అకృత్యాలకు ఆ ఇంద్రుడు అతడి పరివారము తప్పక ప్రతిఫలం అనుభవిస్తారు. గురుభ్యో నమః. కళ్యాణమస్తు. గురుదేవా, ఈ మహావీరుడే ఆ మాయావి బారి నుండి రక్షించినది. నిమ్మే కాదమ్మా, సమస్త దానవలోకాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి రక్షించగలిగిన వీరాగ్రేసరుడితడు. చిరకాల తపఫలితంగా శివవరప్రసాది అయి జన్మించాడు. అదృష్టవంతురాలు గనుకనే మీ రాకుమారికి అతడి రక్షణ ముందే లభించింది. చిరంజీవి, ఈమె దానవరాజకుమారి కళ్యాణి. ఈమెకు సంభవించిన ప్రమాదం తొలగించి నీవు మన ఆశ్రమానికే గౌరవం తెచ్చావు నాయన. చాలా సంతోషం. ఈమె ఇక్కడ ఉన్నంత కాలము కావలసిన సహాయ సదుపాయాలు సమకూర్చు భారం నీది. తీసుకెళ్ళి నాయన. వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి. రాకుమారి, ఇది మీకే ప్రత్యేకించబడిన ఆశ్రమం. ఇందు హాయిగా విశ్రమించి మీ అలసట తీర్చుకోండి. మిమ్మల్ని ఒక్క మాట, మమ్మల్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళడంలో మీ భావం? మీకు విశ్రాంతి కావాలి కదా? మాకు విశ్రాంతి తప్ప మరేమీ అక్కర్లేదన్న మీ అభిప్రాయం? ఇక్కడ మీకు ఏ లోటును కలగదు. మీ పరిచర్యలకై మునిపత్తులను నంపెదను. అక్కర్లేదు. గురువర్యులు మా సదుపాయాలు చూడమని మీకు ఆదేశించారు. మీరు ఆ బాధ్యత తప్పించుకోవడం గురుధిక్కారు. ఆయనతో మీ ఆజ్ఞ? మా ఆజ్ఞలు పరిజనానికి కానీ మీ వంటి గురుజనానికి కాదు. ఆయనతో నన్నేమి చేయమందురు? మా ఆంతర్యం గ్రహించి మసులుకోమని కదా గురుదేవుల ఆజ్ఞ. నిజమే, మీరు చెప్పనిదే ఎట్లు గ్రహించుట? నాకు రాజమర్యాదలు తెలియవే. పోనీ మామూలు మర్యాదలైనా తెలియనా? ఆశ్రమానికి వచ్చిన అతిథుల ఆకలి గ్రహించలేరా? పొరపాటు, మరచితి. మీ భోజన సన్నాహములు క్షణములో సమకూర్చదను. కుమారే, ఇతనికి భుజబలమే గాని బుద్ధి చూడదు, బొత్తిగా లేదు. ఏమిటో అర్థమైన మాటలు? అదేనమ్మా నేననేది. మాటల అర్థం మనసు దాకా పోవటం కష్టం. ఆ పైన నీ ఇష్టం. రాకుమారి, ఇవిగో మధురపరాలు స్వీకరించండి. మరి మీరు? అక్కర్లేదు. గురువాజ్ఞ మర్చిపోయారా? మా అధిపతానికి విరుద్ధంగా నడిస్తే మీ పరిచర్యలే నాకు అక్కర్లేదు. కోపగింపకూడదు. తిందును. మా రాజకుమారి పిలుస్తోంది. ఏం కావాలి రాకుమారి? తెలియదు. తెలియదా? మరి ఎందుకు పిలిచారు? ఏం చూస్తున్నారు? పువ్వులా? అవును, ఎంత అందంగా ఉన్నాయి. పువ్వులు అందంగానే ఉంటాయి. మీకు ఇష్టమా? ఉండండి, ఇవి గురువు గారికి ఇచ్చి మీకు వేరే తెస్తాను. అతిథుల ముందు, ఆ తర్వాతే ఎవరైనా. ఇది గురువాజ్ఞ. అటు చూడండి. ఏముంది? ఎంతటి ప్రశాంత వాతావరణం. అటు చూడండి. ఆ వికసించిన పుష్పం చుట్టూ తుమ్మిది ఎలా వికసిస్తుందో. అందులో ఏముంది రాకుమారి?
తుమ్మిది ఎప్పుడు పుష్పం మీదే వాళ్తుంది. అవును. అలా చూడండి. ఆ గున్నమామిడి కొమ్మ మీద తీయ నా జంట ఎంత సరదాగా ఉందో. రాకుమారి, మా వనంలో పక్షులు ఎప్పుడూ అలాగే గుసగుసలాడుతూ ఉంటాయి. అందులో ఆశ్చర్యమేముంది? అన్నిటికంటే ఆశ్చర్యం మీరే. నేనా? కాకపోతే ఏమిటి? ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఈ చక్కని ప్రకృతిని చూస్తుంటే మీకు అదోలా అనిపించడం లేదు? ఏమిటి? చల్లని గాలి వీస్తుంటే వెచ్చని కోరికలు కలగటం లేదా? పరిమళాలు వెదజల్లే పుష్పాలను చూస్తుంటే పరువం పరవశించటం లేదా? దూరంగా నిల్చుంటే చేరువు కావాలని అనిపించటం లేదా? చేతిలోని పువ్వులు సిగలో అలంకరించాలనే కోరిక జనించటం లేదా? అలా అలా అనిపించాలా?